దేవుడు ఎందుకు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని అంతకు ముందు వారం మనం చూసాము. అలాగే గత వారంలో కూడా ఇశ్రాయేల్లో నుంచి ఒక ప్రత్యేకమైన తెగని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తెగ లేవీలు అని చెప్పుకున్నాం. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అనేకమైన కారణాలు దేవుని లేఖనాల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినాన మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలును మాత్రమే కాదు, లేవీలను మాత్రమే కాదు, కానీ అన్ని జనాంగమైన మనందరినీ కూడా ఆయన పిలిచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే దేవుడు మనల్ని పిలవటంలో, ఆయన ఏర్పాటు చేసుకోవటంలో ఉన్నటువంటి కారణాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే అనేకమైన కారణాలు మనకు రాయబడతా ఉన్నాయి. కానీ ఈరోజు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు, ఎందుకు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడా అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన మనను ఆయన చెంతకు పిలిచినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది అని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారి యొక్క పత్రికలు మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారు ఆయన ప్రతి పత్రికలో కూడా శుభవచనాలు మొట్టమొదట ప్రారంభించాడు. ఆ శుభవచనాల్లో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు మనల్ని పిలిచేటువంటి ఆ పిలుపు అనేటువంటి దాని గురించినటువంటి వివరాలు మనకి ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ రోమపత్రిక అంటున్నాడు కదా, రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరికీ కూడా అనగా పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎందుకు పిలువబడ్డామయ్యా అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డామని చెప్తున్నాం అన్నమాట. అదే మాటల్ని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 2వ వచనంలో మరలా పౌలు గారు మాట్లాడుతూ కొరింథులో ఉన్నటువంటి వారితో మాట్లాడుతుంటాడు కదా, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పాను రాశాడు అని రాస్తున్నాడు. ఎవరిని పిలిచాడట? కొరింథులో ఉన్న వారిని పిలిచాడు దేవుడు. అంటే ఆ యొక్క రోమాలోను, కొరింథులోను, లేకపోతే గలతీయలో, లేకపోతే ఆ సంఘాలు అక్కడ ప్రాంతాల్లో ఉన్నవారినే కాదు, కానీ లోకములో అందరినీ కూడా దేవుడు పిలిచాడు. అందుకని ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించానని చెప్పాడు. లోకాన్ని ప్రేమించాడు కనుక లోకంలో ఉన్నటువంటి అనేకులు ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడంటే మనను పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక పాత నిబంధన అంతట్లో జ్ఞాపకం చేసినట్లుగా నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. మీరు పరిశుద్ధులుగా ఉండమని పాత నిబంధనలో చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండటం మాత్రమే కాదు కానీ పరిశుద్ధులుగా జీవించటానికి ఆయన మనల్ని పిలిచాడట. ఆయన పరిశుద్ధులు కనుక పరిశుద్ధులుగా మనం కూడా ఉండాలంటున్నాడు. ఆయన పిలిచాడు కనుక ఆయన పిలిచిన వాడు ఆయన లాంటి వాడినే పిలుస్తూ ఉంటాడు. ఒక స్నేహితుడు ఉన్నాడంటే వాడి స్నేహితుడు ఎలాంటి వాడైతే వాడు కూడా అలాంటి వాడే అవుతాడు. ఎందుకని ఒక సామెత ఉంది కదా, మన స్నేహితుడు ఎవడో మనం చెప్తే మనం ఎలాంటి వాడు కూడా చెప్తా ఉంటున్నాడు. అలాగే మనల్ని పిలిచిన వాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలుని, లేవీయుల్ని మాత్రమే కాదు కానీ లోకంలో ఉన్న మనందరినీ కూడా పిలిచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనలను పరిశుద్ధపరచి పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు అని కొరింథీయులో జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధులుగా పరిశుద్ధపరచి, భూమి మీద ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు, భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని రాశాడు. అందరూ కూడా తమ మార్గాలు ఏం చేసుకున్నారట? చెరిపి వేసుకున్నారట.
తన మార్గాన్ని చెరిపివేసుకున్నాడు. దేవుడు ఆకాశంలో నుంచి నీతిమంతుడు ఎవడైనా కలడేమని తొంగు చూస్తున్నాడట. కానీ ఒక్కడు కూడా నీతిమంతుడు దేవునికి కనపడలేదు. పరిశుద్ధత అనేది ఎక్కడా కనపడలేదు. అంత కూడా అపరిశుద్ధత. అందుకనే ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ఆయన మనల్ని పరిశుద్ధులుగా పిలిచి పరిశుద్ధపరిచాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేసి ఆయన పరిశుద్ధతను మనకి ఇచ్చి మనము ఆయనతో పాటు పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు అని చెప్తా వచ్చాడు. ఇశ్రాయేలు ఎందుకు పిలిచాడని చెప్పుకున్నాము? ఆయన సొత్తుగా ఉండటానికి పిలిచాడు. లేవీయులను ఎందుకు పిలిచాడట? ఆయన యొక్క యాజకులుగా జీవించడానికి, ఆయన యొక్క మందసము లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షపు గుడారము యొక్క పనిని చేయటానికి పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అంటే, ఆయనతో పాటు మనము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని ఆయన పిలిచాడు అని చెప్తున్నాడు. అదే పౌలు గారు దశలోకి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడట. దేవుడు పిలిచాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు ఆయనతో పాటు. కానీ ఇక్కడ మనుషులు ఏం చేశాడట? ఉపేక్షించేవాడు ఏం ఉపేక్షించాలి? చెడ్డదాన్ని ఉపేక్షించాలి. కానీ మనుషులను ఉపేక్షిస్తారు. మనుషులు మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా ఉపేక్షించారట. ఎలాగట? వారి మనసుల్లో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు. కాబట్టి వారికి దేవుడు విడిచిపెట్టేశాడు వాళ్ళని. అందువల్ల వారట చేయరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనసు వారికి వచ్చింది. ఉదాహరణకి మనకి రాజైన సౌలు ఉదాహరణకి. ఎందుకని? దేవుడు చెప్పింది కాకుండా ఆయన భ్రష్ట మనసు కలిగి ఉన్నాడు. అక్కడ దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన ఇష్టానుసారమైనటువంటి దాన్ని చేశాడు అక్కడ. అందువల్ల దేవుని ఆత్మత నుంచి వెళ్ళిపోయినప్పుడు దురాత్మ ఆయనలోనికి ప్రవేశించడం రాస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడయ్యా మనల్ని అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి, ఆయనతో పాటు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి మనం పిలవబడ్డాము అని ఒక చక్కటి విషయాన్ని పౌలు గారు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారన్నమాట. అలాంటి విషయాన్ని పేతురు కూడా మనతో చెప్తూ ఉంటాడు కదా. పేతురు పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనం కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలని రాయబడి ఉన్నది అని పాత నిబంధనలో ఉన్నదాన్ని పేతురు గారు ఎత్తి చూపిస్తూ ఇక్కడ అంటున్నాడు కదా, మరి మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రభుత్వం విషయంలో పరిశుద్ధులై ఉండండి అని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఎందుకు పిలిచాడట? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు అని మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది మనం చూస్తూ ఉంటే దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడయ్యా అంటే, ఇప్పుడు పరిశుద్ధపరిచాడు కనుక మనము దేవుని వారముగా ఉండాలని పిలిచాడు ఆయన. దేవుని వారంగా ఉండాలి. దేవుని వారంగా ఉండాలంటే పరిశుద్ధత అనేది మొట్టమొదట కావాలి. మొట్టమొదట ఆదాము అవ్వలు ఉన్నారు. ఆ ఆదాము అవ్వల్ని దేవుడు ఎందుకు బయటకు తోలివేశాడు? వాళ్ళు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, దైవత్వాన్ని పోగొట్టుకున్నారు, పాపాన్ని చేశారు. కనుక పాపం చేశారు కనుక పరిశుద్ధత అనేది పోయింది కనుక, దైవత్వం అనేది వాళ్ళకి పోయింది కనుక దేవునితో ఉండే అవకాశం వాళ్ళకి ఇప్పుడు లేదు. అందుకొరకే దేవుడు ఏదేను తోటలోంచి వారిని బయటికి తోలివేశాడు అని రాస్తున్నాడు. అందుకొరకే ఇప్పుడు దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడా అంటే, మనము దేవుని వారంగా ఉండాలని పిలిచాడు. దేవుని వారముగా ఉండాలి, దేవుని యొక్క పిల్లలముగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క జనాంగంగా, దేవుని యొక్క బిడలుగా మనం జీవించాలని ఆయన మనల్ని పిలిచాడు అని చెప్పి ఇదే రోమిలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో 7వ వచనం పౌలు గారే మాట్లాడుతున్నారు. చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నా అండి? మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండటానికి
పిలువబడ్డాము అని చెప్తున్నాడు. ఎవరిలో ఉన్నామట? పరిశుద్ధపరచబడిన వారిలో ఉన్నాము, ప్రత్యేకించబడిన వారిలో ఉన్నాము, శుద్ధి చేయబడిన వారిలో ఉన్నాము, నీతిమంతులుగా చేయబడిన వారిలో ఉన్నాము. అందుకనే దేవుడు అని చెప్తున్నాడు, ఆయన మొదట ఎవరిని ఎరిగాడట, ఆయన ఎవరిని ఎరిగాడో వాడిని ఏం చేశాడు? పిలిచిన వాడిని ఏం చేశాడు? శుద్ధి చేశాడు. శుద్ధి చేసిన వాడిని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వాడిని ప్రత్యేకించుకున్నాడు అని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఇప్పుడు వారిలో ఉన్నటువంటి మనము కూడా క్రీస్తు వారముగా ఉండుటకు ఆయన మనను పిలిచాడు. క్రీస్తు వారముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే అపోస్తలుల్ని ప్రభువు పిలిచాడు. వారిని పిలిచినప్పుడు వారు ఆయన వెంబడించారు. ఆయన వెంబడించినటువంటి అపోస్తలుల యొక్క జీవితాల్లో ఏమని ముద్ర వేశారు తెలుసా? వీరెవరట? క్రీస్తువారు. వీరు క్రీస్తువారు. అందుకనే మొట్టమొదట అంత్యోకాలో దేవుని వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యుల్ని ఏమని పిలిచారు? క్రైస్తవులని పిలిచారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు. క్రీస్తుని వెంబడించేవారు. ఎవరిని వెంబడిస్తే ఆ పేరుతో పిలువబడతా ఉంటాం కదా. ఎవరిని వెంబడిస్తే ఆ పేరుతో పిలువబడతా ఉంటాం. కనుక ఇక్కడ క్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక వీరిని క్రైస్తవులు అని గేలి చేయడానికి పిలిచారు. మనం చెప్పుకుంటాం ఉదాహరణకి, మరి మనం ఏ పని చేస్తే దాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు కదా. తాగేవాడిని తాగుబోతుంటారు, తిరిగేవాడిని తిరిగిపోతుంటారు కదా. జూతం చేసేవాడిని జూతగాడు అంటారు. ఎందుకని? వాళ్ళు ఆ పని చేస్తున్నారు కనుక ఆ పేరుతో పిలువబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారట? క్రీస్తుని వెంబడించారు. వీళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక వీళ్ళని ఏమని గేలి చేశారు? వాళ్ళందరూ అంత్యోకాలో క్రైస్తవులను పిలిచారు. క్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక క్రిస్టియన్స్ అని పిలిచారు వాళ్ళని. ఆ పేరు సార్థకమైంది. ఎందుకనంటే దేవుని వెంబడించేవాడు ఆయన వాడన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? నన్ను ఎవడైతే వెంబడిస్తాడో వాడు నా వాడు అని చెప్పాడు. ఆయన వెంబడించేవాడు ఆయన వాడు, ఆయన ఆజ్ఞను పాటించేవాడు ఆయన వాడని చెప్పాడు. కనుక ఎవరైతే దేవుని వెంబడిస్తారో, ఎవరైతే ఆయనను అనుసరించి జీవించేవాడుగా ఉంటారో వారు ఆయన వారుగా ఉంటారు. అందుకొరకే ఆయన వారుగా మనం ఉండటానికి మనల్ని పిలిచాడు. యేసుప్రభువారి శిష్యుని పిలిచినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ఇదిగో మీరు ఇంకా చేపలు పట్టద్దు, ఎందుకంటే మిమ్మల్ని చేపలు పట్టేవారుగా కాకుండా మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్పారు. ఆ మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్పినప్పుడు అంతకుముందు ఎలా ఉన్నారు? వాళ్ళు చేపలు పట్టేవారుగా చిన్న చిన్న గోచులు పెట్టుకొని, లేకపోతే శరీరం మీద సరైన వస్త్రాలు లేకుండా ఆ యొక్క సముద్రం ఒడ్డు తిరుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరిని వెంబడించినట్టు ఉన్నారు? ఇప్పుడు ప్రభువుని వెంబడిస్తున్నారు కనుక ఆ వస్త్రధారణలోనికి వచ్చారు, ఆ పనిలోనికి వచ్చారు. ఆ యొక్క మరి ఆ తీరు అనేది వాళ్ళ జీవితాల్లోనికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చేపలు పట్టడం కాదు కానీ మనుషులు పట్టే వాళ్ళగా చేయమంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రభువు మాట్లాడినట్టుగా మాట్లాడారు, ప్రభు చేసిన కార్యాలు చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకనయ్యా అంటే ఇప్పుడు క్రీస్తు వారై ఉన్నారు. వారు క్రీస్తు వారిగా ఉన్నారు. దేవుని వారిగా ఉండటానికి, క్రీస్తు వారిగా ఉండటానికి మనల్ని పిలిచాడు దేవుడు అని చెప్తున్నారు. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, క్రీస్తుకు బెరియాలకు పొత్తేంటి కదా, దేవునికి సాతానికి పొత్తేంటి, వెలుగుకు చీకటికి సంబంధం ఏంటి? కాబట్టి మనం ఎవరమాట? దేవుని వారమే, క్రీస్తు వారమే. అందుకనే ప్రభువు చెప్పినట్టుగా, పౌలు గారు చెప్పినట్టుగా పేతురు కూడా చెప్పాడు చాలాసార్లు. అంటాడు కదా, మనం ఎవరమయ్యా అంటే వెలుగు సంబంధులమే. యోహోను చెప్తా ఉంటారు, మనం వెలుగు సంబంధం అయి ఉన్నాం కనుక ఆయనను బట్టి మనం వెలుగులో మనం నడుచుకుందామని చెప్తారు. అందరం కూడా ఆయన వారముగా ఉండటానికి, క్రీస్తు వారముగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు అని చెప్తున్నాడు. ఇందుకొరకే మన జీవితాల్లో మొట్టమొదట పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారముగా ఉండటానికి, ఆయనతో మనం జీవించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మరొకటి చూసినట్లయితే
దేవుని యొక్క సంకల్పాన్ని మనం జరిగించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగట? ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి దేనికి పిలవబడ్డామట? ఆయన సంకల్పాన్ని మనం కూడా జరిగించడానికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాము. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం కనుక మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క సంకల్పాన్ని చేయగలిగే వారంగా ఉండాలి. సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే ఏదైనా చేద్దామన్నటువంటి ఒక ఆలోచన. ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏ ఆలోచన కలిగి ఉండాలి? మన ఆలోచన కాదు, దేవుని యొక్క సంకల్పం. అంటే దేవుని యొక్క ఆలోచన కలిగి మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకని యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కానీ మానవుడుగా ఆయన శ్రమలు అనుభవిస్తూ కూడా ఏం చేశాడు? తండ్రి, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే. అంటే చిత్తం అంటే ఏంటి? సంకల్పం, ఉద్దేశం. నా ఉద్దేశం కాదు, నా చిత్తము కాదు, నా సంకల్పం కాదు, నీ సంకల్పమే సిద్ధింప చేయమని ప్రార్థన చేశాడు. నేను అనుకున్నట్లు కాదు ప్రభువా, నువ్వు అనుకున్నట్టుగా నేను చేయాలి. చాలా పర్యాలు మనం ఏమనుకుంటామంటే నేను అనుకున్నదే జరగాలి. అవునా? నేను అనుకున్నదే జరగాలి, నా ఆలోచన నెరవేరాలి. కాబట్టి మనం అనుకున్నది జరగటానికి, మన ఆలోచన జరగటానికి ఏదో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడయ్యా అంటే దేవుని యొక్క సంకల్పాన్ని జరిగించడానికి పిలిచాడు. ఆయన సంకల్పం అనేది చాలా గొప్పది. అందుకని యెషయా భక్తుడు మాట్లాడతాడు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరు. ఎందుకంటే మన మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క మార్గాలు సమస్తం కూడా ఎంతవరకు ఉంటాయా అంటే కొంతవరకే ఉంటాయి. ప్రతిదానికి కూడా కొంత లిమిట్ ఉంటుంది. కానీ దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, దేవుని సంబంధమైన ఉద్దేశాలు కానీ, దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క మార్గాలు మనలాంటివి కాదు. ఎందుకంటే అవి ఉన్నతమైనవి, అవి గొప్పవై ఉన్నాయని చెప్పాడు. అందువలన మన జీవితాల్లో మనము ఎందుకు పిలువబడ్డామంటే దేవుని యొక్క సంకల్పాన్ని సిద్ధింప చేయటానికి. యేసుప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక మాట చెప్పాడు. బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యోహాను గారు అప్పటికే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అనేకులు యోర్దాను నదికి వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభువు వచ్చారు. ఆయన వచ్చే ముందు ఆయన చెప్తున్నాడు కదా యోహాను గారు, ఇదిగో ఒకడు రాబోతా ఉన్నాడు, నా వెనకాల వచ్చేవాడు నాకంటే కూడా గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. నేను ఆయన చెప్పుల వారు కూడా విప్పటానికి యోగ్యుడను కాదని చెప్పాడు. ఆ మాటలు చెప్తా ఉండగానే ప్రభు వచ్చాడు అక్కడికి. ప్రభు రాగానే ప్రభువుని చూశానంటున్నాడు, ప్రభువా నువ్వా? అదిగో నీకు నేను బాప్తిసం ఇవ్వటం ఏంటి ప్రభు అంటే ప్రభు చెప్తున్నాడు కదా, విధి యావత్తును ఇలా జరుగునట్లుగా దీనిని చేయమని చెప్పాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. కనుక ఇది ఇలా జరగనేమని చెప్పి యేసు ప్రభు వారు యోహాను గారి దగ్గరకు వచ్చి యోర్దాను నదిలో బాప్తిసాన్ని పొందాడు. ఆయన బాప్తిసం పొందంగానే ఏమైంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ పావురంలాగా వచ్చి ఆయన మీద రాలింది అని జ్ఞాపకం చేస్తుంది. అది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే
ఆయన కూడా మనకి ఒక మాదిరి చూపించాలి. మనం అందరం కూడా ఆయన సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి అందులో ఉండాలి. ఒకవేళ యేసు ప్రభువు బాప్తిసం పొందకపోతే చాలామంది ఏం చెప్పేవాళ్ళు తెలుసా? బాప్తిసం పొందాల్సిన పని లేదని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అది యూదులకు ఇచ్చింది. ఎందుకు? అదే యూదులకు ఇచ్చాడు. ఎవరు? యోహాను గారు. యోహాను గారు యూదులకు ఇచ్చాడు. అది మిగిలిన అన్ని జనాంగానికి ఎవరికి ఇవ్వలేదు. ఆయన అన్యులకు ఎవరికి ఇవ్వలేదు కనుక యూదులకే ఇచ్చాడు. కనుక అది వాళ్ళ వరకే, ఇంక ఎవరికి అక్కర్లేదు. ప్రభువు తీసుకోలేదు కదా, మనమే నువ్వు తీసుకోవాలనుకునేవాళ్ళు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన కూడా అక్కడికి వెళ్ళి బాప్తిసాన్ని పొందాడు. అందుకోసం ఇక్కడ అన్నాడు కదా, మనం అందరం కూడా దేనికి పిలువబడ్డామయ్యా అంటే ఆయన సంకల్పమును నెరవేర్చే వారంగా, ఆయన సంకల్పాన్ని జరిగించే వారంగా ఉండటానికి మనం అందరం కూడా దేవుని చేత ఇప్పుడు మనం పిలువబడ్డాము అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని మనం జరిగించాలి. అందుకే ప్రభా మా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే మేము జరిగించడానికి మాకు సహాయం చేయమని అడగాలి. ప్రార్థనలో కూడా దేవా నీ యొక్క ఆలోచన ప్రకారం నడిపించు ప్రభా అని మనం అడగాలి. అంతేగాని మనకి ఉన్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశము నువ్వు నెరవేర్చు ప్రభా అని మనం అడగకూడదు. మన ఉద్దేశం దేవునికి చెప్పాలి. మనకు ఉద్దేశం ఉంటుంది, మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనకు ఒక తలంపు ఉంటుంది. ఆ తలంపుని, ఆలోచన, ఉద్దేశాన్ని నువ్వు పూర్తిగా చేసేయమని దేవునికి చెప్తా ఉంటాం మనం చాలాసార్లు. కానీ అది చేసే ప్రభా అనకుండా మనం ఏం చేయాలంట? దేవా నా ఆలోచన, నా ఉద్దేశం, నా తలంపులు ఇవి దేవా, వాటిని నీ చిత్తానుసారంగా జరిగించమని మనం అడగాలి. ఆయన చిత్తానుసారంగా మన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు జరిగించమని అడిగినప్పుడు మన ఆలోచన ఆయన ఆలోచన, మన ఉద్దేశము ఆయన ఉద్దేశము, మన చిత్తము ఆయన చిత్తము ఒకటిగా ఉంటే అవి జరిగించబడతాయి. అందుకొరకే ఆయన సంకల్పాన్ని మనం జరిగించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సంకల్పం ఏంటంటే, మీరు చివరిలో ఆయన పునరుద్ధానం అయితే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరందరూ కూడా ఏం చేయమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అది ఆయన ఉద్దేశం, అది ఆయన సంకల్పం. అది కూడా మనం జరిగించే వారంగా మనం ఉండాలని, దాని కొరకే మనం పిలువబడ్డామని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఇశ్రాయేలుని లేకపోతే లేవీల్ని ప్రత్యేకంగా పిలుచుకుంది ఎందుకంటే ఆయన పని చేయటానికి. ఈ రోజున మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆయన పని చేయటానికి పిలుచుకున్నాడు. మరొకటి మనం గమనించినట్లయితే దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే మనలను స్వతంత్రులుగా జీవించడానికి ఆయన పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. స్వతంత్రులుగా ఉండాలని ఆయన పిలుచుకున్నాడు. గలాతీ పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఎందుకు పిలిచాట? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరని చెప్తున్నారు. స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాము. ఎందుకు స్వతంత్రంగా ఉండటానికి పిలువబడ్డామయ్యా అంటే ఆ మొదటి వచనం ఏమన్నాడు? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడదు అని జ్ఞాపకం చేశారు. స్వతంత్రులుగా చేసింది ఎవరు? దేవుడే చేశాడు. దేనిలోంచి స్వతంత్రం ఇచ్చాడు? పాపంలోంచి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, శాపంలోంచి స్వతంత్రాన్ని ఇచ్చాడు, బంధకాల్లోంచి స్వాతంత్రం ఇచ్చాడు, రోగంలోంచి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రంలోంచి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇలాంటి స్వాతంత్రాన్ని మనకి ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే
ఈ స్వాతంత్రం ఆయన ఇచ్చాడు కాబట్టి మీరు మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుపడకుండా స్థిరముగా నిలబడి ఉండండి అని చెప్తున్నారు. స్థిరముగా నిలబడి ఉండండి. స్థిరముగా నిలిచినట్లయితే మరలా దాస్యం కిందకు మీరు వెళ్ళరని చెప్తున్నాడు. అందుకే ఆ మాటలు చెప్పినాక ఇప్పుడేమంటున్నాడంటే మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఇప్పుడు ఆ స్వాతంత్రము ఆయనే ఇచ్చాడు. అందుకనే యేసు ప్రభువు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ 31, 32 వచనాల్లో ప్రభువు వాళ్ళకి చెప్పాడు కదా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు ఎల్లప్పుడూ కూడా స్వతంత్రులై ఉంటారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులుగా ఉంటారు అనే మాట చెప్పినప్పుడు ఇశ్రాయేలుకి చాలా కోపం వచ్చింది. వాళ్ళకి చాలా కోపం వచ్చి వాళ్ళు ఏమన్నారు చూడండి, అక్కడ మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనము ఎల్లప్పుడూ కూడా స్వతంత్రులుగా ఉంటాము. మనకు మనమే స్వతంత్రులుగా చేసుకున్నాం అనుకోండి, ఏదో టైంలో ఏమవుతాం, మరలా దాస్యంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నాకు నేనే ఓడ తీసుకొని వచ్చాను, నిలబడలేకపోతే ఏమవుద్ది, మళ్ళీ జారి పడితే మళ్ళీ కట్టేస్తారు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు కదా, మనలను ఆయన స్వతంత్రులుగా ఉండటానికే పిలిచాడు, కానీ ఏదో ఒక దాని చేత కట్టివేయబడటానికే పిలవబడలేదు. అందుకనే యేసు ప్రభువు లాజరు చనిపోయినప్పుడు లాజర్ని బయటికి పిలిచాడు సమాధిలో నుంచి. లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటికి వచ్చాడు. ముందుగా రాయి తీయమన్నాడు, రాయి తీశారు. ఆయన పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, ఆ కట్లు విప్పి స్వతంత్రుడుగా చేయమని చెప్పాడు. కట్లు విప్పి స్వతంత్రుడుగా చేయమన్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత రాయి ఎవరైనా తీశారా? అదే రాయి వెళ్ళిపోయింది కదా. ఆ కట్టేసిన ఆ ప్రేత వస్త్రాలు ఎవరైనా తీశారా? తీయలేదు కదా. ఆయన తీసి అక్కడ పెట్టేశాడు. కట్టేసినాడు ఎవరైనా ఓటు తీసుకుంటాడా? కాళ్ళ దగ్గర నుంచి ముఖం వరకు మొత్తం చుట్టేస్తారు. దాన్ని ఇశ్రాయేలులు ప్రేత వస్త్రం అంటారు. ఆ ప్రేత వస్త్రం అనేది ఎలా ఉంటుందా అంటే అది సుమారుగా 14 అడుగులు పొడవు ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే కింద పరిచి శవాన్ని అందులో ఉంచి మరలా పైన పరిచి దాని మీద గుడ్డ ఇంకోటి చుట్టేస్తారు. అలాగా చేతులు కాళ్ళు అన్నీ సమానంగా పెట్టి చుట్టేస్తే ఓడ తీసుకుని రావటం అవుతుందా? యేసు ప్రభువు వాటిని తొలగించుకొని వాటిని మడతేసి అక్కడ పెట్టి వచ్చేసాడు ఆయన. కానీ లాజరును పిలిచినప్పుడు వారి కట్లు విప్పండి అని చెప్పాడు. ఏ కట్లు? ఆ ప్రేత వస్త్రాలతో ఉన్న కట్లు, మరణం అనే కట్లు, అనేకమైనటువంటి కట్లను విప్పమని చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ దేవుడు ఎందుకు పిలిచాడు అంటే మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. ఈ స్వాతంత్రము ఆయనే అనుగ్రహించాడు. కాబట్టి మరలా మీరు దాస్యమును కాడి కింద చిక్కుకోవద్దు. ఆ దాస్యం అనే కాడి కింద చిక్కకుండా స్వతంత్రులుగా జీవించాలి అని చెప్తున్నాను. అందుకనే పౌలు గారు అంటాడు, ఇదిగో మనము శరీరాన్ని పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క దాస్యములకు కాకుండా దేవుని సంబంధమైన వాటికి మనము వాడాలని చెప్తూ ఉంటాం. కనుక ప్రభు ఎందుకు మనల్ని పిలిచాడయ్యా అంటే మన జీవితాల్లో మనము పరిశుద్ధపరచబడ్డాం కనుక ఆయన చేత పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. కనుక మీరు మరలా అపవిత్రులుగా ఉండొద్దని చెప్పారు. తర్వాత దేవుని వారముగా ఉండటానికి పిలిచాడు. కారణం ఏంటంటే మనము అంతకుముందు ఎలాగ ఉన్నామట, ఈ లోక సంబంధమైన వారంగా ఉన్నాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై
లోకపు వారిగా ఉన్నాము, యుగ సంబంధమైనటువంటి దానిని అనుసరించి జీవించాం కనుక ఇప్పుడు ఆ యుగ సంబంధమైన దాన్ని అనుసరించి జీవించకుండా ఆయన వారముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. తర్వాత మన ఇష్టానుసారంగా కాకుండా, మన యొక్క ఉద్దేశ ప్రకారంగా కాకుండా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి మనము జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తర్వాత దాస్యముగా ఉన్నటువంటి వారు, కట్టబడి ఉన్నటువంటి వారు, అనేకమైన బంధకాల్లో ఉన్నటువంటి వారిని మనల్ని విడిపించి స్వాతంత్రులుగా చేశాడు ఆయన. ఆయన స్వాతంత్రం ఇవ్వకపోతే మనకి ఎప్పటికి కూడా స్వతంత్రులము కాలేము అని ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ స్వాతంత్రము. అందుకని పౌలు చెప్పినట్టుగా ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఆయన స్వతంత్రుడు కదా, దేవుడు స్వతంత్రుడు. ఆయన ఎవడన్నా ఆధీనంలో ఉంటారా? మనము అనేకమైన వాటికి ఆధీనంలో ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మరొకరి ఆధీనంలో ఉన్నాడు ఆయన. కనుకనే ఆయన స్వతంత్రుడు కనుక ఆ స్వాతంత్రాన్ని మనకిచ్చాడు. మనమే బంధకాల్లో ఉండి, మనమే దాసులుగా ఉండి ఇంకోటికి దాసుల్లోంచి విడిపిస్తానంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకని ప్రభు చెప్పాడు, గుడ్డివాడై ఉండి మరో గుడ్డివాడికి త్రోవ చూపగలరా? గుడ్డివాడు మరో గుడ్డోడికి త్రోవ చూపలేడు. ఆయన మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కనుక ఆ స్వాతంత్రము మనకు ఇవ్వబడింది ఎందుకయ్యా అంటే మనల్ని స్వతంత్రులుగా చేయటానికి. ఇప్పుడు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకోకుండా ఆయన మనకి ఇచ్చిన ఆ స్వాతంత్రంలోనే మనం జీవించాలి. కనుక శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమై ఒకరి ఎడల ఒకరు దాసులమై ఉండండి అని చెప్పి. ఏ దాస్యం అంట ఇది? మరలా పాపం అనే దాస్యము, శాపం అనే దాస్యము, లేకపోతే ఇంకొక దానికి దాస్యం కింద గెలవన్నాడా? కాదు, ప్రేమ అనే దాస్యం కింద. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ దేవుడు కాదు, దేవుడే ప్రేమై ఉన్నాడు. కనుక ప్రేమ అనే దాని కింద మనము ఉండాలే కానీ మన ఇష్టానుసారంగా ఉండకుండా మరలా పాపం అనేది, లేకపోతే శాపం అనేది, లేకపోతే మరొక బంధకం అనేటువంటి దాస్యం కింద చిక్కబడకుండా స్వతంత్రులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. కనుక ఆ స్వాతంత్ర్యాన్ని మనం కలిగి దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలి. ఇందుకొరకు మనం పిలువబడ్డాము. ఇశ్రాయేలీయులను నా జనాంగంగా పిలుచుకున్నాడు, లేవీయులనేమో ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడు, మనకి అనేక రీతులుగా పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ దేవా ఇశ్రాయేలుని నువ్వు ప్రేమించావు, నీ సొత్తు చేసుకున్నావు, లేవీయుల్ని నువ్వు ఎన్నుకున్నావు నీ యొక్క పరిచయం చేయటానికి, నీ దాసులుగా ఉండటానికి. అలాగే మమ్మల్ని కూడా దేవా ఎన్నుకున్నావు, ఎందుకంటే పరిశుద్ధంగాను, నీ వారంగాను, నీ సంకల్పాన్ని నెరవేర్చే వారంగాను, నీ యొక్క సన్నిధిలో స్వతంత్రులుగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్నావు, పిలుచుకున్నావు. కాబట్టి నీ వందనాలు తండ్రి అని ప్రభువుని మహింపరుస్తూ, ప్రభువుని గణపరుస్తూ ఆయన సన్నిధిలో మనం అందరం కూడా అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించమని దేవుడికి ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళ వచ్చి ప్రార్థన చేసుకున్నాం.